ఇంట్లో అమ్మా నాన్న ఎవరూ లేరు. వచ్చేయనగానే సంతోషంతో గంతులేసుకుంటూ క్షణంలో యువతి ఇంట్లో వాలిపోయాడు. చిలిపిగా ఏదైనా ట్రై చేద్దామని ప్రియురాలు చెప్పడంతో సరే అన్నాడు. తనకు అదృష్టం ఇలా కలిసొచ్చిందంట అనుకుంటూ ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. కుర్చీలో కూర్చోబెట్టి కళ్లకు గంతలు కడుతుంటే ఇదేంటని అడిగిన ప్రియుడికి విదేశాల్లో ఇచ్చుకునే సర్ప్రైజ్ అంటూ ఆ ప్రియురాలు చెప్పిన మాటలకు లోపలే ఆనందంతో ఉప్పొంగిపోయాడు. కాళ్ళు చేతులు కట్టేస్తుంటే ఊహించని గిఫ్ట్ ఏదైనా ఇస్తుందేమోనని భావించాడు. మరి ఆ తర్వాత ఆ ప్రియురాలు ఏం చేసింది? అతనికి ఎలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది? ప్రేమికురాలు సాధారణంగా తమ ప్రేమను వ్యక్తపరచడానికి రకరకాల గిఫ్ట్లివ్వడం, సర్ప్రైజులు చేయడం చేస్తూ ఉంటారు. ఇలాంటి సర్ప్రైజులు ఎక్కువగా అబ్బాయిలే ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ ఓ అమ్మాయి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానంటే ఏ అబ్బాయి అయినా సంతోషిస్తాడు కదా. అతను కూడా ప్రియురాలు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తుందా అని ఆశతో అమ్మాయి ఇంటికి వెళ్లాడు. ఆమె కూడా ఏమాత్రం నిరుత్సాహపరచకుండా కొత్త తరహాలో సర్ప్రైజ్ ప్లాన్ చేయడంతో ఆనందపడిపోయాడు. కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టిపడేసి కళ్లకు గంతలు కడుతూ ఉంటే కొత్త తరహా ప్రేమ అనుకుంటూ మురిసిపోయాడు. అయితే అతని గుండెల్లో ప్రేమతో పాటు ఒంట్లోని రక్తం కూడా ఆవిరవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆమెచ్చిన సర్ప్రైజ్ను అతను ఊహించలేకపోయాడు. బెంగళూరులోని తుమకూరుకు చెందిన కిరణ్ ఓ మొబైల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ప్రేమ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఇరువురూ కొంతకాలంగా గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే కిరణ్కు తనపై ప్రేమ తగ్గిపోయిందని, తనను అసలు పట్టించుకోవడం లేదని ప్రేమ భావించింది. తనను పెళ్లి చేసుకోడేమోనని భయపడింది. తనకు దక్కని ప్రియుడు మరెవ్వరికీ దక్కకూడదని భావించింది. పథకం ప్రకారం ప్రియుడిని ఇంటికి పిలిచి కిరోసిన్ పోసి నిప్పంటించింది. అమ్మా నాన్న సోదరుడు ఎవరూ ఇంట్లో లేని సమయంలో ప్రియుడు కిరణ్కు ఫోన్ చేసిన ప్రేమ బెంగళూరు శివారులోని అంజనానగర్లోని తన ఇంటికి పిలిచింది. నువ్వు త్వరగా వస్తే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పడంతో అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్షణాల్లో ఆమె ముందు వాలిపోయాడు. కొద్దిసేపు ప్రేమగా మాట్లాడుకున్న తర్వాత తన గిఫ్ట్ ఏదని కిరణ్ అడగ్గా నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానంటూ అతని కళ్లకు గంతలు కట్టింది. ఆ తర్వాత కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కూడా కట్టేయడంతో ఇదేంటని కిరణ్ ప్రశ్నించగా విదేశాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్ అంటూ అతణ్ణి నమ్మించింది. ఆమెను గుడ్డిగా నమ్మిన కిరణ్ వినూత్నంగా ప్రేమను వ్యక్తం చేస్తుందేమోనని భావించాడు. ఆమె ఇవ్వబోయే సర్ప్రైజ్ కోసం ఆశగా ఎదురుచూశాడు. కిరోసిన్ తీసుకొచ్చి కిరణ్పై పోసిన ప్రేమ నిప్పంటించింది. అతను హాహాకారాలు చేస్తూ కాలిపోతూ ఉండగా అదంతా ఆమె తన సెల్ఫోన్లో రికార్డు చేసుకుని ఆనందించింది. ఇంట్లో నుంచి మంటలు రావడంతో స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రేమను విచారించారు. తాను బాత్రూంకి వెళ్లి వచ్చేసరికి కిరణ్ కుర్చీలో కాలిపోయి ఉన్నాడని అబద్ధం చెప్పింది. అయితే అతడి కాళ్ళు చేతులు కట్టేసినట్లు ఉండడం, కళ్లకు గంతలు కట్టి ఉండడంతో గట్టిగా ప్రశ్నించేసరికి ఆమె నిజం ఒప్పుకుంది. తనను దూరం పెట్టడంతో పాటు పెళ్లి చేసుకోడేమోనని కక్షగట్టి తానే హత్య చేసినట్లు అంగీకరించిందని పోలీసులు వెల్లడించారు.